చందమామ కథ కళాపిపాసి. చంద్రగిరిని పాలించిన విజయపాలుడు గొప్ప కళాపిపాసి. అతను తన ఆస్థానంలో అనేక మంది కవులను, శిల్పులను, చిత్రకారులను, గాయకులను పోషించడమే కాక ఇతర దేశాలలో ఉన్న ఉత్తమ కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏటా కళా పోటీలు ఏర్పాటు చేసేవాడు. ఈ పోటీలలో సాధారణంగా చంద్రగిరి ఆస్థాన కళాకారులే నెగ్గేవారు. దారి తప్పి ఇతర దేశాలలో వాళ్ళు నెగ్గడం జరిగితే వారిని విజయపాలుడు తన కొలువులోకి తెప్పించుకునేవాడు. ఇతర కళల మాట ఏమైనప్పటికీ శిల్పంలో మటుకు చంద్రగిరిని అనేక సంవత్సరాలుగా ఇంకే దేశము మించలేదు. అందుకు కారణం సుచిత్రుడు అనే అద్భుత శిల్పి. అతన్ని శిల్పకళలో సమీపించగలవాడు 100 యోజనాల దూరంలో ఎవ్వడూ లేడని చెప్పుకునేవారు అందరూ. విజయపాలుడికి అతనంటే అమితమైన ఆదరాభిమానాలు. సుచిత్రుడు శిల్పకళలో చంద్రగిరి పేరు ఉన్నతంగా ఉంచడమే కాక అతను మరే రాజుకు అమ్ముడు పోవడానికి నిరాకరించి విజయపాలుడి ఆదరాన్ని మరింత పాత్రుడయ్యాడు. అలాంటి సుచిత్రుడు అకస్మాత్తుగా చనిపోయాడు. విజయపాలుడు సుచిత్రుడి కొడుకు వైశాఖుడిని ఆస్థాన శిల్పిగా నియమించాడు. వైశాఖుడు తండ్రికి చాలా ఏళ్లుగా సహాయపడ్డాడు. రాయి శిల్పంగా మారే దశలన్నీ అతనికి తెలుసు. కానీ అతను అందులో 1-2 మెట్లు మాత్రమే ఎక్కగలిగాడు. సుచిత్రుడు అతన్ని తనంత శిల్పిని చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయినా ఆ 7 చంద్రగిరిలో జరిగిన శిల్ప పోటీలలో వైశాఖుడి శిల్పానికి అగ్రస్థానం లభించింది. పోటీ ఫలితాలు నిర్ణయించిన దేశ విదేశాల శిల్ప నిపుణులు వైశాఖుడు తండ్రికి ఏమాత్రమూ తీసిపోడని ఏకగ్రీవంగా ఆమోదించారు. అది మొదలు వైశాఖుడు తయారు చేసిన శిల్పాలన్నింటా అత్యుత్తమ కళా ప్రమాణాలు కనిపించాయి. కానీ అసలు రహస్యం ఏమిటంటే ఆ శిల్పాలు అతను చెక్కినవి కావు. వాటిని చెక్కినవాడు శ్రీముఖుడు అనే కుర్రవాడు. శ్రీముఖుడు సుచిత్రుడి వద్ద శిష్యుడిగా చేరి 1-2 ఏళ్లలోనే సుచిత్రుడితో సమానమైన సామర్థ్యం సంపాదించాడు. శిల్పకళ అతనికి పూర్వజన్మ సంచితమా అనిపించేది. సుచిత్రుడు ఒకేసారి అనేక శిల్పాలు చేయవలసి వచ్చినప్పుడు వాటిలో కొన్నింటిని శ్రీముఖుడు పూర్తి చేసేవాడు. ఎవరికీ తేడా తెలియలేదు. సుచిత్రుడు చనిపోతూ శ్రీముఖుడితో, నాయనా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి మహాశిల్పిగా గుర్తింపు పొందేదాకా నా కొడుకుకి సహాయపడు అన్నాడు. గురువుగారు ఆ మాట అన్నందుకు శ్రీముఖుడు తాను వైశాఖుడికి శిష్యుడినని చెప్పుకుంటూ అతను తయారు చేయవలసిన శిల్పాలన్నింటినీ తానే తయారు చేస్తూ వచ్చాడు. అతనికి పేరు ప్రఖ్యాతులను గురించి కొంచెం కూడా ధ్యాస లేదు. మంచి శిల్పం తయారు చేసిన తృప్తి అతనికి మరే విధంగానూ కలిగేది కాదు. విజయపాలుడికి మల్లిక అనే కుమార్తె ఉన్నది. ఆమె అపూర్వ సౌందర్యవతి. ఆమెకు పెళ్లాడే వయస్సు సమీపిస్తున్నది. అసాధారణ సౌందర్యం గల తన కుమార్తెకు అపాయం కలగవచ్చునని విజయపాలుడు ఆమెను రాజభవనం దాటి బయటకు పోనివ్వలేదు. ఆమె ఎంత అందగత్తె అయినది బయటి ప్రపంచానికి గాలి కబురుగా మాత్రమే తెలుసు. ఉన్నట్టుండి విజయపాలుడికి ఒక ఆలోచన కలిగింది. ఇవ్వాలో రేపో మల్లిక పెళ్ళాడి భర్త వద్దకు వెళ్ళిపోతుంది. అందరిలాగే ఆమెకు కూడా వార్ధక్యం వచ్చేస్తుంది. ఇవాళ ఆమెకు గల అద్భుత సౌందర్యం నిజానికి అశాశ్వతం. దాన్ని శాశ్వతం చేయాలంటే ఒకే ఒక్క మార్గం ఆమె శిల్పాన్ని తయారు చేయటం. అందుకు ఆస్థాన శిల్పి వైశాఖుడున్నాడు. విజయపాలుడికి ఇంకొక ఆలోచన కూడా ఉన్నది. అదేంటంటే మల్లికను వివాహం ఆడతామని వచ్చే రాకుమారులందరి ఎదుట మల్లికను ప్రదర్శించకుండా ఆమె ప్రతిమను ప్రదర్శించవచ్చు. ఆమెను కళ్ళారా చూసిన వారికి చిత్ర విభ్రమం కలుగుతుందని విజయపాలుడి అనుమానం. విజయపాలుడు వృద్ధుడైన ఆస్థాన చిత్రకారుడి చేత మల్లిక చిత్తరులు 2-3 తయారు చేయించి వాటి సహాయంతో
వైశాఖుణ్ణి రాజభవనంలోని కళామందిరంలో మల్లిక విగ్రహాన్ని తయారు చేయమన్నాడు. శిల్పం తయారయ్యేదాకా శిల్పి తప్ప మరెవ్వరూ అందులోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడు. శిల్పానికి తగిన పాలరాతి శిలను ఎన్నిక చేసి దాన్ని ఉంచవలసిన చోటు ఉంచారు. వైశాఖుడు కళామందిరంలోకి వచ్చాడు. కానీ శిల్పాన్ని తయారు చేయవలసిన వాడు శ్రీముఖుడే. ఆ శ్రీముఖుడు వైశాఖుడి శిష్య సహకారిగా ఉలలు సుత్తులు లాంటివి పట్టుకొని తాను కూడా వచ్చాడు. ప్రతిమ తయారు కాసాగింది. తన తండ్రి తన ప్రతిమను తయారు చేస్తున్నట్లుగా మల్లికకు చూచాయిగా తెలిసింది. అది ఎంత రహస్యంగా జరుగుతున్నది ఆమె ఎరుగదు. ఒకరోజు ఆమె ఆసక్తి కొద్దీ ప్రతిమను చూడ్డానికి కళామందిరం కేసి వెళ్ళింది. శిల ముందు ఉలి సుత్తి చేతబట్టి శ్రీముఖుడు నిలబడి పక్కనే శిలకు ఆనించి ఉన్న మల్లిక చిత్తరువును చూస్తున్నాడు. వైశాఖుడు దూరంగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. మల్లిక రాకను ఇద్దరూ గమనించలేదు. మల్లిక చిత్తరువును చూస్తున్న శ్రీముఖుడు, గురువర్య, ఈ అబద్ధపు శిల్పాన్ని రాజుగారు ఎందుకు చెక్కిస్తున్నట్లు? ఎవరైనా ఇంత అందంగా ఉంటారా? ఇంతకన్నా అందమైన స్త్రీని ఊహించి శిల్పం చేయమంటే మరింత సులువుగా ఉండేది కదా అన్నాడు. శిల్పానికి ఇంకా రూపం సరిగ్గా రాలేదు. దాన్ని చెక్కుతున్నట్లుగా కనిపించే శ్రీముఖుడు అనుభవం చాలని అర్భకుడిలాగా కనిపించాడు. మొదలు నీకు ఉలి పట్టడం చాతవునా అన్నదామె. శ్రీముఖుడు ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసి మల్లిక అందానికి మత్తెక్కినట్లుగా అయిపోయి, అద్భుతం! ఏమి సౌందర్యం! ఈ సౌందర్యానికి శిల న్యాయం చేకూర్చగలదేమో గాని చిత్రకారుడి కుంచె ఏ న్యాయం చేయగలదు? అమ్మా, నువ్వు నా ఎదుట అలాగే నిలబడరాదా? నీ రూపు ఈ శిలలోకి అలాగే దించుతాను అన్నాడు. మల్లికకు ఆగ్రహంతో మాట రాలేదు. ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళి, నా ప్రతిమను ఎవడో అర్భకుడి చేత తయారు చేయిస్తున్నారా? వాడు నన్ను ఎగాదిగా చూసి ఏమి అందం అంటూ నోటికి వచ్చినట్లుగా పేలాడు. వాడు విగ్రహం చెక్కటానికి నేను ఎదురుగా నిలబడాలట అని ఫిర్యాదు చేసింది. విజయపాలుడికి తీరని అవమానం జరిగింది అనిపించింది. వెంటనే ఆయన జరిగిన సంగతి విచారించి మల్లికతో మాట్లాడినవాడు తన ఆస్థాన శిల్పి శిష్యుడని, ప్రపంచ జ్ఞానం తెలిసే ఈడువాడు కూడా కాడని తెలుసుకొని వాణ్ణి బహిష్కరణ శిక్షతో వదిలేశాడు. వాడి సహాయం లేకుండా తాను మల్లిక ప్రతిమను పూర్తి చేయలేనని వైశాఖుడు ఎంత బ్రతిమాలినా లాభం లేకపోయింది. శ్రీముఖుడు శిల్పాన్ని ఎక్కడ వదిలాడో అక్కడే ఉండిపోయింది. చాలా రోజులు చూసి విజయపాలుడు వైశాఖుణ్ణి పిలిచి కారణం అడిగితే, మహారాజా, నేను అసమర్థుణ్ణి. శిల్పం చేయవలసిన వాణ్ణి మీరు పంపేశారు. నేను తయారు చేసినట్టుగా చెప్పుకున్న గొప్ప శిల్పాలన్నీ వాడివే అని నిజం చెప్పాడు. వైశాఖుడు ఇప్పుడు చెప్పేది అబద్ధమో పూర్వం శిల్పిగా నటించినది అబద్ధమో నిర్ణయించలేక విజయపాలుడు అతన్ని చెరసాలలో పెట్టించాడు. సంవత్సరం తిరిగి మళ్ళీ కళాపోటీలు జరిగాయి. ఈసారి ఆస్థాన శిల్పి పాల్గొనలేదు. పొరుగుదేశం నుంచి ఎవరో పంపిన శిల్పానికి నిర్ణేతలు ఏకగ్రీవంగా మొదటి బహుమానం ఇచ్చారు. అదొక స్త్రీ ప్రతిమ. అది మల్లిక మూర్తి అని రాజు మరికొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజు దాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. తన ఆస్థాన శిల్పి తయారు చేయలేకపోయిన ప్రతిమను ఎవరో పొరుగుదేశం వాడు ప్రాణం ఉట్టిపడేలాగా తయారు చేశాడు. అలాంటివాడు తన ఆస్థాన శిల్పిగా ఉండి తీరాలి. వైశాఖుడు కారాగృహంలో ఉన్నది మొదలు ఆ పదవి ఖాళీగానే ఉన్నది. ఆహ్వానం అందగానే మహాశిల్పి వచ్చాడు. వాడు శ్రీముఖుడే. వాడు మల్లికను ఒక్కసారే చూశాడు. కానీ ఆమె శరీరంలోని ప్రతి అణువు ప్రతిమలో కనపడేలాగా చేయగలిగాడు. విజయపాలుడు శ్రీముఖుడికి క్షమాపణ చెప్పుకొని అతన్ని తన ఆస్థాన శిల్పిగా నియమించాడు. అయితే వైశాఖుడిని చెరసాల నుంచి విముక్తిని చేసి సన్మానించే షరతు మీదే శ్రీముఖుడు ఆస్థాన శిల్పి కావడానికి ఒప్పుకున్నాడు. నిజమైన ప్రతిభ ఏనాటికైనా తప్పక ఆదరణ పొందుతుంది.
కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.